హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో నేను కుడుం చేస్తున్నాను. ఇదిగోండి ఇడ్లీ రుబ్బే, ఇడ్లీ మినపప్పు నూక. దీన్ని ఇదిగోండి ఈ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను, దాన్ని ఫుల్ అప్లై చేసుకున్నాను. దీన్ని నేను ఇడ్లీ పాత్ర లేదు కనుక కుక్కర్లో పెడుతున్నాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లో మనకి ఎంత కావాలంటే అంత ఇదిగోండి ఇలా రుబ్బేసుకుంటున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లోని ఒక 10-15 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, మంచిగా వేడి కుడుము రెడీ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బలం. దీన్ని ఇప్పుడు తీసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో పెట్టాను, ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. విజిల్ పెట్టకూడదు, ఇట్లాగే వదిలేయాలి. కుడుము అయిపోయింది. దీన్ని వాటర్లో చల్లనీటిలో పెట్టాను, మళ్ళీ తీసి